గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెరాస అధినేత కేసీఆర్. పెద్దల సభకు వెళ్లనున్న కేశవరావు, సురేష్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందు చూపు ఎక్కువ. అమీన్పూర్ మండలంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికకు రాష్ట్ర వ్యాప్త మద్దతు. ఇల్లంతుకుంట మండలంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న భాజపా నాయకులు. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామినే మత్స్య అవతారంలో ఉన్నాడు. వెంకటాపురం శ్రీ మత్స్యగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన చిన్నజీఆర్ స్వామి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలోని 2 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ నేడు తమ నామినేషన్లు దాఖలు చేశారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరిని ముఖ్యమంత్రి అభినందించారు. పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముందు ఆలోచనలతో అన్ని గ్రామాలను అభివృద్ధి పరచాలని, చిన్న మండలాలు, చిన్న గ్రామ పంచాయతీలుగా విభజించి ఇవ్వడం జరిగిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజలకు అందుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు ప్రభుత్వం నుండి వస్తున్నందున కిష్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్, పటేల్గూడ 3 గ్రామ పంచాయతీలకు వైకుంఠధామం, డంప్ యార్డులు, ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని, అందరూ కలిసి పనిచేస్తే మన మండలాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. చిన్న మండలము, దానికి సంబంధించిన అధికార యంత్రాంగము దాని పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల మేరకు, ప్రజల సమస్యల మీద అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అవగాహనతో పరిష్కరించే మార్గంలో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ చిన్న చిన్నవి, ఐలాపూర్ తాండా పోయి ఐలాపూర్ తాండా అయింది, ఐలాపూర్ అయింది. ఒక సుల్తాన్పూర్ లో ఒక పంచాయతీ పోయి 4 పంచాయతీలు, కొడగపల్లిలో 1 పోయి 2. ఆ విధంగా చిన్న చిన్న దానికి ఒక సర్పంచ్ పద్ధతి అంతా సిస్టమేటిక్ సెక్రటరీలతో సహా ఎక్కడ కొరత లేకుండా కేసీఆర్ గారు మంచి ఆలోచనతో గ్రామాల అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధి పరచాలనే ఆలోచనతోటి ఇవన్నీ చిన్న మండలాలు, చిన్న గ్రామ పంచాయతీలు ఇవన్నీ విభజించి మీకు అందించడం జరిగింది. మనకు పూర్తి స్థాయిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ గిట్ట మన ప్రజలకు అందుతా ఉన్నాయి. ప్రజల ముందు మనం జవాబుదారీగా తలెత్తుకొని తిరిగే రీతిలో అధికారులు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ నాకే పట్టి నేను చేయలేదు అన్న ఆలోచన చేస్తే తప్ప ఆలోచన. అది అధికారులు ముఖ్యంగా జవాబుదారీగా పనిచేయాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మల్లేష్ ఒక మాట చెప్పి 14 నిమిషాలతో ఒక ట్రాన్స్ఫార్మర్ నేను ప్రజలకు ఏం జవాబు చెప్పాలంటే వాస్తవమైన మాట. అవన్నీ గిట్ట మీరు ఇంత పెండింగ్ పెట్టకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. మీ పరిధిలో మీరు చేయి. మీ డిప్యూటీ చెప్పాలి, డీడీ చెప్పాలా, ఎవరు చెప్పాలో చెప్తాను. గవర్నమెంట్కి వెళ్ళి ఏం కావాలో ఇచ్చే బాధ్యత నాకు. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పల్లె ప్రగతి మీద కానీ, పట్టణ ప్రగతి మీద కానీ మీకు తెలిసింది. 2వ విడత ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల కేంద్రంలో మిషన్ భగీరథ ప్రజా తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 24,000 చొప్పున వేతనం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎర్రరామయ్య భవనంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జరిగిన మండల మిషన్ భగీరథ కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పథకంలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా పథకాన్ని నిర్వహించాలని, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అనంతరం ఎర్రరామయ్య భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ అనంతరాజుకు అందజేయగా ఆయన స్పందిస్తూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. జిందాబాద్
ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు. 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 మిషన్ మరియు భగీరథ కార్మికులకు 24,000 నెలసరి వేతనం ఇవ్వాలి. నెలకు 24,000 రూపాయలు చొప్పున వేతనం. నెలకు 24,000 చొప్పున. హజ్ హౌస్లో ఏసీబీ రైడ్స్ మలక్పేట్ జియాహులాక్ మస్జిద్ కోసం ఐటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరిన బాధితుడు సయ్యద్ మోహిన్ హూరి నుండి 4,000 లంచం అడిగిన జూనియర్ అసిస్టెంట్ అజార్కు లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. పథకం ప్రకారం వలపన్ని ఏసీబీ అధికారులు నిందితుడిని నాంపల్లిలోని హజ్ హౌస్లో పట్టుకున్నారు. अरे అప్పుడే పెట్టినా కదా బ్రేక్ सर एक मिनट आज बोर्ड ऑफिस नामपल्ली में वक्फ बोर्ड का एम्प्लॉय कंसोलिडेटेड एम्प्लॉय अजहर खान 4,000 रिश्वत लेने का टाइम पे हम एसीबी पकड़ लिया था उसको. मोइनुद्दीन बोल के मलकपेट का आदमी एक मस्जिद का लिए एक आरटीए एप्लीकेशन लगाया था. वो आरटीए एप्लीकेशन में एक इन्फॉर्मेशन पूछा था उन्होंने. वो इन्फॉर्मेशन देने के लिए अजहर खान जूनियर असिस्टेंट उसको 5,000 रिश्वत पूछा था. वो 5,000 कंप्लेंट रिक्वेस्ट करने के टाइम पे वो 5,000 से 4,000 के लिए कम कर दिया. वो 4,000 आज मोइनुद्दीन कंप्लेंट आके अजहर खान को देने के टाइम पे हम रेड हैंडेड पकड़ लिया. उसके ऊपर केस लगा के. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియామకం కావడంతో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు బెంద్ర తిరుపతి రెడ్డి అధ్యక్షతన బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంద్రం తిరుపతి మాట్లాడుతూ కార్పొరేటర్ స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ కుమార్ ఎదగడం చాలా ఆనందంగా ఉందని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్ష నియామకంలో తెలంగాణ రాష్ట్ర యువకుల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందన్నారు. రానున్న ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమార్ గారి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ రోజున బీజేపీ కార్యకర్తలతో పాటు రైతులు సమస్త ప్రజలందరూ సంబరాలు మునిగి తేలుతూ ఉన్నారు. ఈ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున మరొక్కసారి కేంద్ర భారతీయ జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా 100 రోజుల కుట్టు మిషన్ నేర్పించి 100 రోజులు నేర్చుకున్న కొలతలు మెలకువలపై జిల్లా జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్, జిల్లా మేనేజర్ ప్రసన్న ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. జిల్లా మేనేజర్ మాట్లాడుతూ 100 రోజులు మా సంస్థలో నేర్చుకున్న ప్రతి మహిళకు ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తామన్నారు. మరి జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో మరి ఈరోజు సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ద్వారా మరి కండక్ట్ చేయబడుతున్నటువంటి ఎగ్జామ్కు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.
దాదాపుగా మరి ఇక్కడ 2 సెంటర్లు, ఒకటి బిగ్ సెంటర్ అనగా 120 మెంబర్స్ మరియు 80 మెంబర్స్, మొత్తం 180 మంది ఈరోజు మరి దేవరపల్లి మండలంలో మరి పరీక్షలో మరి పాల్గొని వాళ్ళు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ మరి సంస్థ మరి డీజీఎం సంతోష్ గారు, మరి డిఎంగా మరి నేను మరి వచ్చినటువంటి ఈ 100 రోజుల శిక్షణ పూర్తి చేసుకొని మరి నిన్న 100 రోజుల సెలబ్రేషన్ కూడా చేసుకొని మరి ఈ విధంగా ఆనందంగా వీళ్ళందరూ కలిసి మరి చాలా సంతోషించి ఇలా ఎగ్జామ్ రాయటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి సంస్థ ఏదైతే మరి మనకు ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం 100 రోజుల కుట్టు శిక్షణ అనంతరము మరి వారు కూడా మరి ఉపాధి అవకాశాన్ని కల్పించుట కొరకు వారు ఒక ఉచితంగా కుట్టు మిషన్ కూడా మరి ఇస్తామని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ అయిన అనంతరము మనకు ఒక 15 రోజుల తర్వాత నిర్మల్ జిల్లా మూదోల్ ఫీల్డ్ అసిస్టెంట్ల దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి మూదోల్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, వస్తువుల ధరలు పెరిగి నేటి కాలంలో చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి వేతనం 21,000కు పెంచడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల తమ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. మరి పై అధికారులకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు, పీడీ గారికి, కమిషనర్ గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ విన్నవించడం జరిగింది. మరి నిన్నటి వరకు 11వ డేట్ వరకు మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఉన్నాము. కాని వేళల్లో కూడా హైదరాబాద్లో ఇందిరా పార్కులో నిన్న ఒక్కరోజు మహాధారణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడం వలన ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో నిర్మల్ జిల్లా బాసార్ ముదోల్ మండలంలో పాటు అన్ని మండలాల్లో, అన్ని జిల్లాలలో ఈ నిర్వధిక సమ్మె నిర్ణయిస్తున్నాము. ఈ మండల కార్యాలయంలో ఈరోజు నుంచి 18వ డేట్ వరకు ఎంపీడీఓ కార్యాలయం ముందర నిర్వధిక సమ్మె క్షేత్ర సహాయకులు చేస్తారు. మరి దాని తర్వాత 18 నుంచి 23 వరకు క్లస్టర్ లెవెల్లో మరి నిర్వధిక సమ్మె జరుగుతుంది. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని వేళల్లో మరి 23వ డేట్ నుంచి కలెక్టర్ రేట్ ముంగట మా యొక్క ధర్నా కార్యక్రమం కూడా చేపడతాం. గత 14 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. చాలీ వేతనాలతో పనిచేస్తున్నాం. మరి 1200 జీతం నుంచి ఈ రోజు వరకు మేము చేస్తున్నాము. 14 సంవత్సరాలు మా సర్వీస్ పూర్తయింది. కాబట్టి పై చదువులు మానుకొని, వ్యవసాయ పనులు మానుకొని మేము ఈరోజు ఈ ప్రభుత్వానికి నమ్ముకొని మా యొక్క కుటుంబ పోషణ కూడా మా ఉద్యోగాలపైన, మా వేతనాలపైన ఆధారపడి ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 47-79 సర్కులర్ రద్దు చేసి మరి మాకు పెరిగిన ధరలపైన దృష్టిలో పెట్టుకొని నెలసరి వేతనం 21,000 ఇవ్వాలని, మరి ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డు, మరి ఇలాంటి మా యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ యొక్క సమ్మె. నిర్మల్ జిల్లా భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ గల్లీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పట్టణ పోలీసులు 100కు డయల్ మరియు షీ టీంలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భైంసా పట్టణ సీఐ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన డయల్ 100 సరస్వతి విద్యాలయ విద్యార్థుల శిక్షణ సదస్సులో పోలీసులు కళాజాత బృందాలచే కళా ప్రదర్శనను నిర్వహించి అనంతరం పాపిలాన్, ఫింగర్ ప్రింట్, బ్రీత్ ఇన్హేలర్ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భైంసా టౌన్ సీఐ వేణుగోపాలరావుతో పాటు సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు డాక్టర్ నగేష్, ప్రధాన ఆచార్యులు నామాల భోజన్న, ఎస్ఐ విష్ణుప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు, కళాజాత బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం సార్. ఇక్కడ కొంచెం ఇద్దరు ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని. నిర్మల్ డిస్ట్రిక్ట్ బైంసా, ఇక్కడ శిశుమందిర్ స్కూల్ దగ్గర కిసాన్ గల్లీ, బైంసాలో శ్రీ సరస్వతి శిశుమందిర్ కిసాన్ గల్లీ బైంసా. ఇక్కడ విషయం ఏంటంటే మీకు చెప్పగానే మీరు మాకు చెప్తే ఏం చేస్తారంటే మీకు ఫోన్ వస్తుంది. మీకు ఫోన్ వస్తే
మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకోండి, మేము వీడియో తీసుకొని అది ఎవిడెన్స్ పెట్టుకుంటాం. ఎవిడెన్స్ పెట్టుకొని ఆఫ్టర్ 2 days తర్వాత వాళ్ళను ప్లస్ వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ సిస్టర్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా పిలిపిస్తాం. ఎందుకు కౌన్సిలింగ్కి పిలిపిస్తాం. ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులో కూర్చోబెట్టేసి మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం అనుకోండి, తప్పు చేసామని. వాళ్ళ అమ్మాయిని ఏం చేస్తారు మా దగ్గర? లేదు మా అబ్బాయి తప్పు చేయలేడు, మా అబ్బాయి ఉంటాడు కాదు అంటారు. ఎందుకు అబ్బాయి ఇంట్లో సైలెంట్గా కూర్చుంటాం, బయటకు వచ్చినాకనే ఇవాళ విషయాలు ఇస్తాం. అప్పుడు మేమేం చేస్తాం, ఈ వీడియోలన్నీ కూడా చూపిస్తాం. ఉద్యోగం చేసే అవసరం లేదు, ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే కంటే ఉద్యోగం చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి ఉద్యోగం మార్పించేస్తాం. అవునా? చాలా సందర్భాలు చూస్తున్నాం కదా. అలా జరగద్దు అంటే ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటే ఏమవుతుంది? ఒక ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. ఇవాళ నీకు అబ్బాయి ఒక కామెంట్ చేసిండు, నువ్వు ఎవరికి చెప్పలేవు, రేపు ఏం చేస్తాడు? చెప్పాలి, ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే నేనేమనలేదు కదా, ఖచ్చితంగా ఎక్కువనే చేస్తాడు. అందుకని చెప్పేసి దాన్ని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలేందుకు సిద్ధమైన నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ ఏబీవీపీ ప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి వచ్చిన ఏబీవీపీ నాయకులను అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నూతన ధ్రువమూర్తి ధ్వజస్తంభ ప్రతిష్ట ఈ నెల 7వ తేదీ నుంచి నేటి వరకు అంగరంగ వైభవంగా శ్రీ విష్కసేమని ఆరాధన పుష్పాదివాసం నిర్వహించి చినజీఆర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవాలయం కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అటు వదిలేయండి. మంగళ
స్వామివారి ఆలయం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. చాలా చక్కగా జరిగింది. పెట్టుకుంటారు ఒకసారి. మిగతా ఎక్కడా లేని ఒక గొప్ప విలక్షణత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుండంలో భగవంతుడు మత్స్యాకారం ధరించి ఉంటాడు అనేది ఇక్కడ ఉండేటువంటి స్థల ప్రసిద్ధి. కానీ అది కేవలం ప్రసిద్ధిగా మాత్రమే కాకుండా ఉండేటువంటి ఆ మత్స్యం యొక్క ఆకారాన్ని చూస్తే చక్కగా పైన నామం ధరించింది. శాశ్వతంగా వాటికి బై బర్త్ ఏర్పడినటువంటి నామంతో పాటు చాలా అద్భుతమైనటువంటి ఆకారాలు తిరుగుతుంటాయి. చేపలు చేపల్లాగా ఉండవు. ఎందుకంటే చేపలకి సాధారణంగా దేహం మీద పొలుసులు ఉంటాయి, కానీ వీటికి పొలుసులు ఉండవు. అది ఒక సర్పాకారంలో ఉంటుంది. అయితే సర్పము అని అనడానికి లేదు, ఎందుకంటే దాని మీద లోకం ఉంటుంది. చేప ఆకారంలో లోకం ఉంటుంది. దాని ముఖాన్ని చూస్తే అదొక విలక్షణమైనటువంటి ఆకారంలో వెడల్పుగా ఉండి మంచి విశాలు ఉండి నరసింహస్వామి వారికి ఉండే ఆకారం. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆకృతిలో మత్స్యాలు కోసేస్తే ఎక్కడ మనకి కనిపించవు. ఎన్నో చోట్ల పుష్కరణలు ఉన్నాయి, వాటిలో మత్స్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే ఆకారం ఒక ప్రత్యేకత అన్నమాట. ఆ రకంగా భగవంతుడే ఇక్కడ మత్స్యాకృతిలో ఉంటాడు అని అనడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా అనిపిస్తుంది. దాన్ని చక్కగా ఈవేళ పునఃప్రతిష్ఠా కార్యక్రమంతో స్వామి యొక్క ఆకృతిని అందరూ చక్కగా దర్శనం చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్ది గతంలో ఇక్కడ ఆండ్రాళ్ళ అమ్మవారి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ మళ్ళీ స్వామి వారి కార్యకర్తలకి కమిటీ సభ్యులకి దాతలకి అందరికీ మంగళాశాసనాలు చేస్తాం. దాన్ని చక్కగా అందరికీ అందించేటటువంటి కూడా తెలంగాణ మాగాణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భక్తజన రంజకమైన భూకైలాసం వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర దివ్య కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్ లగ్నం సుముహూర్తం ఉదయం 10 గంటలకు కళ్యాణ తంతులను ఆలయ అర్చకులు ప్రారంభించారు. పార్వతీదేవి నూతన కళ్యాణ బొట్టును బుగ్గన కాసింత దిష్టి చుక్కను పెట్టుకుని ఆలయ అధికారులు సమర్పించిన పట్టు వస్త్రాలను ధరించి పార్వతి పెళ్లి కూతురు అయ్యింది. కళ్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. శివ పార్వతుల సులాల భక్తుల జయ జయ ధ్వనుల మధ్య అభిజిత్ లగ్నంలో శ్రీ పార్వతీదేవిని శ్రీ రాజరాజేశ్వర స్వామి వైభవోపేతంగా పరిణయమాడాడు. ఓవైపు స్వామివారి దివ్య కళ్యాణ తంతు ఇలా జరుగుతుంటే మరోవైపు శివపార్వతుల నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకుని శూలాలు ఊపుతూ శివుడిని వివాహం చేసుకున్నారు. ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివ పార్వతులు కూడా తమ శిరస్సుపై అక్షింతలను చల్లుతున్నారు. 50,000కు పైగా భక్తులు శివ పార్వతుల దివ్య కళ్యాణానికి స్థానాచార్యులు అప్పాల భీమన్న ఇందిరా దంపతులు కన్యాదాతగా వ్యవహరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెరాస అధినేత కేసీఆర్. పెద్దల సభకు వెళ్లనున్న కేశవరావు, సురేష్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందు చూపు ఎక్కువ. అమీన్పూర్ మండలంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికకు రాష్ట్ర వ్యాప్త మద్దతు. ఇల్లంతుకుంట మండలంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న భాజపా నాయకులు. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామినే మత్స్య అవతారంలో ఉన్నాడు. వెంకటాపురం శ్రీ మత్స్యగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన చిన్నజీఆర్ స్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.